ఓం నమ శివాయ. ఇది మా కర్ణాటకలోని మా ఫార్మ్ హౌస్లోని ఇది ఒక మామిడి చెట్టు, ఆమ్రవృక్షం అంటారు. ఇదంతా కూడా చాలా ఇట్లా అద్భుతంగా కాయలు అది కాస్తూ ఉంటాయి. ఈ వృక్షంలోని ఇలాంటి ఒక మామిడి పండ్లు అవన్నీ కూడా చాలా అద్భుతంగా పండుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ప్యూర్ ఒరిజినల్, ఎటువంటి మందులు అవి ఇవి వేసి కాకుండా న్యాచురల్గా పండినటువంటి ఈ కాయలు ఇవన్నీ కూడా. అసలు ఇలాంటి వృక్షాన్ని చూడడం కూడా ఒక రకమైనటువంటి పుణ్యమే. మామిడి చెట్టు దేవతా వృక్షాల్లో ఒక వృక్షం, ఆమ్ర వృక్షం అని చెప్తూ ఉంటారు. ఇలా ఉంటుంది. దీని కాండం నుంచి అంతా కూడా ఇలా ఉంటాయి. ఫార్మ్ హౌస్ మాది, దాంట్లో ఉన్నటువంటిది ఇదంతా కూడా ఇలా ఉంటుంది. ఏదైనా సరే మామిడి పండులు ఎప్పుడైనా దేవతా కార్యాలకి అన్నిటికి కూడా ఈ మామిడి ఆకుల్ని, మామిడి కాయల్ని, మామిడి పండ్లని ఇవన్నీ నైవేద్యాలుగా పెట్టడము ఎంతో మంచి ఫలాన్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్లా అందువల్ల ఎప్పుడైనా సరే ఇంటికి ఏ ఫంక్షన్ చేసుకున్నా, ఎలాంటి శుభకార్యం చేసినా మామిడి ఆకులు అవి పెట్టుకుని ఆ మామిడి ఆకులతో తోరణాలు అవి కడతా ఉంటారు. మామిడి చెట్టు మార్నింగ్ చూడడం కూడా శుభకరం అన్నమాట. అందుకే ఇంటి గుమ్మానికి, అది కూడా కాకుండా ఎన్ని రోజులు పెట్టుకున్నా కానీ ఒకవేళ ఆకులు ఎండిపోయినా ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు, అలా ఉండొచ్చు అన్నమాట. ఎన్ని రోజులైనా కానీ పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వృక్షాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. ఇట్లా ఉంటుందన్నమాట.